హాయ్ ఫ్రెండ్స్, నిన్నటిదాకా గ్యాస్ గురించి తిరుగుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎలాగోలా బ్లాక్లో కొనుక్కొని దేవుడా అని వంట చేసుకుంటున్నాను. ఈలోపేమో కరెంటు కోత వచ్చింది. నాకు గుర్తులేదు అసలు కరెంటు బిల్లు కట్టాలని. 31కే కట్టేసేదాన్ని. సో గుర్తులేక 1 తారీఖుకి వెళ్ళాను అనమాట. వెళ్తే పైన సర్వర్ అయితే ఆగిపోయిందంట, కోడింగ్ మారుస్తున్నారని చెప్పాను. 2 బిల్లులు కడితే గంటకోసారి ఆగుతుంది. అలా తిరిగి కరెంటు బిల్లు కట్టేసి వచ్చాను. బాగా ఎండ అనమాట. వచ్చేటప్పుడు 4:30 అయింది. పిల్లలు తింటా స్నాక్స్ ఏం లేదు అంటే బయట కొంటే చాలా డబ్బులు అవుతాయిలే, అదేదో ఇంట్లోనే చేసుకోవచ్చులే అని చెప్పేసి చేశాను. 150 గ్రాములు మైదా పిండి కలిపేసుకొని బెల్లం కజ్జికాయలు, కొబ్బరి బెల్లం కజ్జికాయలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు. నేను 1/4 కేజీ బెల్లం తురిమేసుకొని 1/4 కేజీ ఎండు కొబ్బరి తురిమేసింది కొంచెం పచ్చివాసన పోయేలాగా నేతిలో అయితే వేయించుకొని ఇలాగా చపాతీలాగా ఒత్తేసుకుని ఇలాగ మనకు ఒక షేప్ అనేది రావాలని చెప్పేసి నేను పెద్ద చపాతీ చేసి చిన్నవి పూరీలాగా చేసుకుని ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకున్నాను. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ పూర్ణం పిండి అవి వేసుకుని చేసుకుంటాం. అలా కాకుండా ఇలాగా ఎండి కొబ్బరి బెల్లం వేసుకుంటే చాలా హెల్త్కి కూడా మంచిది. మన బ్లడ్ కూడా చాలా శుద్ధి అవుతుంది అంటారు బెల్లం తింటే. అందుకని బెల్లంతో చేశాను. పిల్లలు బెల్లంతో ఎక్కువగా ఏం తినరు. ఇలా చేస్తే అన్నా తింటారని చెప్పి చేశాను. ఇలా వేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇవి చివర్లు కొంచెం నీళ్ళతో అంటించుకుంటే కొంచెం బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని నూనె పోసి ఒక్కొక్కటి కొంచెం లైట్గా ఇలా గోరువెచ్చని మనం ఏలేస్తే వేడి తగిలేలాగా ఉంటే అప్పుడు వేసామనుకోండి, వాటికి అవే పైకి తేలి వస్తాయి అన్నమాట. ఇవి తర్వాత హై సిమ్ మీద పెట్టుకోవచ్చు. చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. నేనే నెయ్యి వేసి కలిపాను అనమాట. ఇవి ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఏగుతుంటే మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా పిండితో కూడా కొంచెం టేస్ట్గా బాగుంటాయి అని చెప్పేసి చేశాను అనమాట. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేసుకుని తింటారు ఫ్రెండ్స్. ఇది ఒక్కళ్ళతో అయ్యే పని ఏం కాదు. ఇద్దరు ఉంటే తొందరగా కజ్జికాయలు అనేది మనం ఇలాగా చుట్టుతాము కదా, అలా చుట్టేదాకా కొంచెం లేట్ అవుతుంది. తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఈజీ అన్నమాట. ఇలాగైతే వేయించుకోవాలి, మెల్లింగా వేయించుకుంటే మంచిది. ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. చూసారా ఎంత బాగుందో. ఏగుతుంటే నెయ్యి వేసాను కదా, చాలా అది నెయ్యి స్మెల్ చాలా బాగా వస్తుందన్నమాట. మనం బయట కొంటే చాలా డబ్బులు పెట్టి కొనాలి. ఇంట్లో అయితే చూసారా 150 గ్రాముల పిండికి చాలా కజ్జికాయలు అయితే అయినాయి నాకు. ఒక 2 రోజులు పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఇప్పుడు ఎలాగో వేసవకాలం సెలవులు వచ్చేసినాయి కూడా. మనం అన్నం తిన్నా సరే ఏదో టైంలో మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది, ఏదో స్వీట్ తినాలనిపిస్తుంది. అప్పుడు మనం చేసుకుని పెట్టుకుంటే ఆ 4 టైంలో టీ తాగేటప్పుడు ఈ స్నాక్స్ లాగా తింటే చాలా బాగుంటాయి. ఇవి వేడివేడిగా తింటే మెత్తగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. కొంచెం 1 గంట సేపు ఆగిన తర్వాత చల్లారిపోతే అప్పుడు కరకరలాడతాయి, బాగుంటాయి. మనేహ ఆగలేక గబగబా తెంచేసింది, అది సాగినట్టు అనిపించింది. తర్వాత చల్లారిన తర్వాత కరకరలాడుతూ చాలా బాగున్నాయి, టేస్ట్గా ఉన్నాయి. అసలు చూడండి, మనం బెల్లం వేసాం కదా, మనం బెల్లమే కనిపించట్లేదు, కరిగిపోతుంది. కొంచెం లిక్విడ్ లాగా జ్యూసీ లాగా చాలా బాగుంది. తింటుంటే పంటి కింద కొబ్బరి కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి హెల్దీ కూడా. ఇది హెల్దీ అంటే మైదా పిండి అంత హెల్దీ కాదులేండి, గోధుమ పిండితో అయితే కూడా చేసుకోవచ్చు. వేడివేడిగా తుంచేసింది, ఇలా వచ్చింది. చూసారా ఎంత బాగుందో.